హాయ్, హలో, నమస్కారం. నేను మీ సతీష్. ఈరోజు ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొస్తున్నా. లెట్స్ స్టార్ట్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. టాపిక్ ఏంటంటే హౌ టు బ్లాక్ ఎనీ వెబ్సైట్స్ ఇన్ పీసీ ఆర్ డెస్క్‌టాప్. సో, మీరు మీ పీసీ ల్యాప్‌టాప్ ఉంటే ల్యాప్‌టాప్‌లో ఓపెన్ చేయండి. ఇక్కడ నేను ఎగ్జాంపుల్‌గా యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నా. యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా బ్లాక్ చేయాలి ఏంటి అనేది మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ఇప్పుడు నేను యూట్యూబ్ ఓపెన్ చేశా. చూడండి, నాకు ప్రెజెంట్ అయితే యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఇందులో చాలా మనకు వస్తుంది. యూట్యూబ్ ప్రెజెంట్ అయితే నా ల్యాప్‌టాప్‌లోకి వస్తుంది. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా, వీడియోస్ అన్నీ ప్లే అవుతున్నాయి. సో, షార్ట్స్ వీడియోస్ వస్తున్నాయి. సో, ఎగ్జాంపుల్‌గా ఒక వీడియో మనం ప్లే చేద్దాం. ఆ వీడియో కూడా చూడండి. ఈ ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం. సో, ఒకసారి చూడండి, ప్రెజెంట్ ప్లే అవుతుంది సాంగ్. సో, ప్రెజెంట్ ఇది ట్రెండ్‌లో ఉంది కదా సాంగ్. ఓకే. ఇప్పుడు నేను మినిమైజ్ చేశా. మినిమైజ్ చేసి ఇప్పుడు ఎక్కడ బ్లాక్ చేయాలన్నది మీకు ఆ పాత్ చూపిస్తా. కొద్దిగా క్లియర్‌గా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ ల్యాప్‌టాప్‌లో అయినా, మీ ల్యాప్‌టాప్‌లో అయినా, లేకపోతే మీ పేరెంట్స్ అయితే మీ పిల్లల ల్యాప్‌టాప్‌లో ఏదైనా సైట్స్ బ్లాక్ చేయాలన్నా ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ మీరు దిస్ కంప్యూటర్ ఓపెన్ చేసిన పర్లేదు, లేకపోతే మై పీసీ అని ఉంటుంది కొన్ని ల్యాప్‌టాప్‌లో. ఓపెన్ చేసిన తర్వాత సి డ్రైవ్ ఓపెన్ చేస్తారు. సి డ్రైవ్‌లో మీకు విండోస్ ఉంటుంది. విండోస్ ఓపెన్ చేసిన తర్వాత సిస్టమ్ 32 సెలెక్ట్ చేసుకోవాలి. సిస్టమ్ 32లో ఓపెన్ చేయగానే డ్రైవర్స్, సెలెక్ట్ డ్రైవర్స్. సో, ఇక్కడ మీకు ఈటీసీ అని ఉంటుంది. ఈటీసీ సెలెక్ట్ చేసుకొని ఇందులో మీరు నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేయాలి. నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేయాలి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో, ఇది సెలెక్ట్ చేసుకుంటారా. సెలెక్ట్ చేసి ఓపెన్ విత్ అంటే అది మీరు నోట్‌ప్యాడ్‌లోనే ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు దాన్ని మీరేం డిస్టర్బ్ చేయకండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా ఎలా ఉందో అది అలాగే ఉంటుంది. మీరు నేను ఎక్కడైతే టైప్ చేస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు అలాగే టైప్ చేయండి. దానికి కంటిన్యూస్‌గా ఆ పైనున్న ఐపీ కంటిన్యూస్‌గా టైప్ చేస్తారు. సో, అక్కడ 1 ఉంటే ఇక్కడ 2, అక్కడ 2 ఉంటే ఇక్కడ 3 టైప్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్‌గా www.youtube.com అని ఎంటర్ చేసి జస్ట్ మీరు సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ మినిమైజ్ చేస్తారు, అలా క్లోజ్ చేసుకుంటారు. చెక్ చేసుకోవాలి కదా. అగైన్ క్రోమ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ ఓపెన్‌లో ఉంది. నేను రిఫ్రెష్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, మీకు రిఫ్రెష్ చేయగానే మనకు యూట్యూబ్ అనేది ఓపెన్ కావట్లే. సో, ఎందుకంటే మనం అక్కడ యూట్యూబ్ అనేది మనం అక్కడ బ్లాక్ చేసాం కాబట్టి ఓపెన్ కావట్లేదు. సో, ఈ విధంగా అనేది మనం బ్లాక్ చేయొచ్చు. ఇదే కాదు, మీకు ఎగ్జాంపుల్‌గా వేరే సైట్ కూడా చూపిస్తాను. ఎగ్జాంపుల్ అమెజాన్. మనకి షాపింగ్ చేసుకుంటాం కదా మనం. సో, అమెజాన్ చెక్ చేద్దాం ఒకసారి. సో, అమెజాన్ ఉంది కదా. అమెజాన్ ఓపెన్ చేసా. అమెజాన్‌లో సో, ప్రెజెంట్ మనకు అది అన్నీ ఓపెన్ అవుతున్నాయి. సో, మనం షాప్ చేయడానికి అన్నీ ఓపెన్ అవుతాయి. సో, ఇప్పుడు మనం దీన్ని కూడా ఒకసారి బ్లాక్ చేద్దాం. సో, సేమ్ పాత్‌లో వెళ్తారు. సేమ్ పాత్ సెలెక్ట్ చేసుకుంటారు. సేమ్ నోట్‌ప్యాడ్‌లో ఓపెన్ చేసి దాన్ని కంటిన్యూస్‌గా సేమ్
మీరు దాని కంటిన్యూషన్ నెంబర్ ఎంటర్ చేసి సో ఈ తర్వాత మీరు డబ్ల్యూడబ్ల్యూ అమెజాన్ అంటే అది మనకు .inలో ఉందా .comలో ఉన్నదా అనేది ఆ ఎక్స్టెన్షన్ అనేది మీరు చూసుకోవాలి ఒకసారి బ్లాక్ చేసే ముందు .com .in అనేది .in కాబట్టి .com అయితే youtube.com. సో ఆ విధంగా ప్రతిదీ మీరు ఆ విధంగా అక్కడ మీకు సైట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇది కూడా ఇప్పుడు ఏమైంది మనకు బ్లాక్ అయింది. సో ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ దగ్గర మీ ల్యాప్టాప్లో మీరు బ్లాక్ చేయాలన్నా సో జస్ట్ లేకపోతే మీ పేరెంట్స్ అయితే మీ పిల్లల ల్యాప్టాప్ ఏదైనా ఆఫ్ చేయాలన్నా మీ విధంగా. ఇప్పుడు మీ టర్న్. సో ఇప్పుడు మీరు చేయాల్సింది మీకు ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. ఎగ్జాంపుల్ ఇది ఫేస్బుక్. సో ఫేస్బుక్ ఆల్రెడీ బ్లాక్ చేశాను నేను. సో ఫేస్బుక్ ఎలా బ్లాక్ అయిందనేది మీరు కామెంట్ చేయండి. అక్కడ ఏం ఎంటర్ చేస్తే ఫేస్బుక్ అనేది బ్లాక్ అయ్యిందని. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ సైట్ బ్లాక్ చేశాను. ఇది కూడా ఎలా బ్లాక్ చేశాను అనేది మీరు ఇవ్వండి. అది ఫ్లిప్కార్ట్. సో ఫ్లిప్కార్ట్ కూడా మీరు ఒకసారి బ్లాక్ చేయండి. అగైన్ లాస్ట్ వన్. ఇది మెయిన్ మనకు తెలుసు కదా రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం వెబ్ వాట్సాప్. సో దీన్ని కూడా నేను బ్లాక్ చేశాను. సో ఈ విధంగా మీరు బ్లాక్ చేసి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ది వీడియో.